డోలీ రహిత గ్రామాలుగా ఉండాలి మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. 2017లో కూడా పోరాట యాత్రప్పుడు నేను తిరుగుతా పాడేరు, అరకు ప్రాంతంలో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ పర్యటన చేస్తా ముఖ్యంగా గిరిజన ప్రజల కష్టాలను అర్థం చేసుకునేవాడిని. ఆ రోజున గిరిజనుల ప్రజలకి నేను ఒకటే మాట ఇచ్చాను. అందరూ వచ్చి మా ఊర్లోకి రా, మా తాండాలోకి రా అంటే నేను ఒకటే చెప్పాను, నేను వచ్చి ఏం చేయలేను, నాకు అధికారం లేదు. అంటే నీకు అధికారం ఉన్నా లేకపోయినా పర్లేదు, నీ మనసులో పడితే ఏదో ఒక రోజు చేస్తామా కానీ నన్ను ఆ రోజు తీసుకుపోయారు. ఈ రోజున మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు, ఈ రోజున నేను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం అంటే ఇక్కడున్న ఒక సగటు గిరిజన యువకుడు, గిరిజన యువతి భాగస్వామ్యం అయినట్టు. నిన్న ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకు నడిచాం, ఎందుకు పైకి ఎక్కామంటే డోలీ పట్టుకొని ఒక నలుగురు డోలీ పట్టుకొని ఒక ఇబ్బందుల్లో ఉన్న ఒక ప్రాణాన్ని పట్టుకెళ్ళడం ఎంత కష్టమో తెలుసు నాకు. అది అలాంటిది ప్రాణాలకి, గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి. ఇక్కడ ఉన్న సమస్య, మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, కేంద్రంలో కూడా మాట్లాడాం, మన ఢిల్లీ పర్యటనలో కూడా దీని గురించి చర్చించాం. ఒకటే చెప్పాను, మాకు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ, మాకు ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా అంతా దాదాపు 95% ముఖ్యంగా గిరిజన ప్రజలు, గిరిజన గ్రామాలు ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం. ప్రధానమంత్రి గారి పథకం, ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం పథకం PM జన్మన్ అని, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని. దీని కింద రోడ్లు కానీ, రోడ్లు సౌకర్యాలు కానీ వాటి కిందకు వచ్చే విధానం ఇది, ఈ పాలసీ ఇది. దాంట్లో భాగంగా 100 కంటే ఎక్కువ ఉండాలి ఆ జనాభా. 100 కంటే తక్కువ ఉంటే ఈ పథకం అమల్లోకి రాదు. సో మేము మాట్లాడుకొని ఇక్కడున్న కృష్ణతేజ గారితో కానీ, కలెక్టర్ గారితో కానీ, ఉన్నతాధికారులందరితో మాట్లాడి ఏం చేయాలి, ఇన్ని సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు, పైకి రాలేకపోతున్నారు, అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయని మాట్లాడుకుంటా ఉంటే, ముందుగా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజున అంటే, ఈ రోజున దాదాపు 105 కోట్ల రూపాయల 33 లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి శంకుస్థాపన చేశాం. ఇది చేయగలిగానంటే ఇక్కడున్న యువకులు, పెద్దలందరూ కూడా మమ్మల్ని మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. 1 కాదు 2 కాదు మెజారిటీ. మీరు 164 సీట్లు ఇచ్చారు, మాకు 21 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మనకి పార్లమెంట్ సీట్లు రాకపోయినా కానీ, ఇందాక జర్నలిస్ట్ సోదరులు అడుగుతూ ఉన్నారు, మీరు ఇక్కడ గెలవలేదు కదా, మీ కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో లేదు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీ కింద లేదు అన్నప్పటికీ నేను ఒకటే చెప్పాను, ప్రజలు మాకు ఓట్లు వేసినా వేగిపోయినా మేము మీకోసం పనిచేస్తాం. అది ఎప్పుడు మీరు ఓట్ల కోసం మేము చేయలేం. ఈ రోజున ఇదే 105, 103 కోట్లు కనుక పెడితే దీనికి మొత్తం కలిపి 4,000 మంది లబ్ధి పొందుతారు, అంతే కదా.